భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. ఎన్ని 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 దారుణాలు సార్. అంటే చూపించేసి ఏది పడుతుంది ఆలే రేట్లు ఫిక్స్ చేసేసి ఆలే మైకుల ముందు చెప్పేసి ఏది పడుతుంది చెప్పేది కరెక్ట్ కాదు. అది వచ్చిండా సైంటిస్టు దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు. ఎంత ఖర్చు అయింది అనుకున్నాం? స్క్వేర్ ఫుట్కు 10,000 రూపాయలు. ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది చిత్రీకరించింది ఏంటంటే నిన్న వారం అంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఈరోజు 7 బిల్డింగ్స్ ని నిర్మించడం జరిగింది. వేర్ సార్? స్టేషన్ ఏరియా సార్. అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుందని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను.